షాద్నగర్లో నిర్మాణ భవనాలకు తామే యాజమానులమని నమ్మించి రెడీమిక్స్ వ్యాపారిని మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తూరులో నిర్మాణంలో ఉన్న భవనానికి కాంక్రీట్ సరఫరా పేరుతో సూర్య ప్రతాపరెడ్డిని సంప్రదించిన రమేష్, ప్రేమ్ కుమార్లు 5.23 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. 50,000 అడ్వాన్స్ తీసుకుని మెటీరియల్ సరఫరా చేయించారు. తర్వాత డబ్బు ఇవ్వకుండా దాటవేశారు. అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా మోసం వెలుగులోకి వచ్చింది. విచారణలో మరికొంతమందిని మోసం చేసినట్లుగా తేలింది. డీసీపీ శిరీష వివరాలు వెల్లడించారు. కమ్మరి రమేష్ అలియాస్ విశాల్ 38 సంవత్సరాలు, వేముల ప్రేమ్ కుమార్ 30 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా చీటింగ్ చేసి మన కొత్తూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీమ్ వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి అంటే, వీళ్ళు ఆర్ఎంసి రెడీమిక్స్ సప్లయర్స్ అని చెప్పేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారు. అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని చెప్పి రెడీమిక్స్ సప్లయర్స్ దగ్గర మెటీరియల్ తీసుకుంటారు. సో వీళ్ళ చీటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఆర్ఎంసీ ప్లాంట్ వాళ్ళకి ఒక 50,000 ఇస్తారు. ఫస్ట్ ఇచ్చేసి ఒక 5 లక్షల మెటీరియల్ ఆర్డర్ చేస్తారు అండ్ ఒక బిల్డింగ్ సైట్ చూపిస్తారు. సో వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ని బట్టి ఆర్ఎంసీ ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ 5 lakhs మెటీరియల్ వచ్చేసి స్లాబ్ వేసే విధంగా చేసేస్తారు. మొత్తం స్లాబ్ వేపిస్తారు. తర్వాత ఈ బిల్డింగ్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈ 5 లక్షలు అనేది వీళ్ళు ఈ కమ్మరి రమేష్ అండ్ వేముల ప్రేమ్ కుమార్ 5 lakhs బిల్డింగ్ వాళ్ళ దగ్గర మీకు మెటీరియల్ పడింది కదా అని చెప్పి మొత్తం 5 lakhs తీసేసుకుంటారు. సో బిల్డింగ్ ఓనర్ ఏమనుకుంటారు అంటే, మేము డబ్బులు ఇచ్చేసాము, మాకు మెటీరియల్ వచ్చేసింది అనుకుంటారు. వేరాజ్ వీళ్ళు తీసుకున్న 5 లక్షలు ఆర్ఎంసీ ప్లాంట్ వాళ్ళకి ఇవ్వరు. ఓన్లీ 50,000 ఏదైతే అమౌంట్ ఫస్ట్ అడ్వాన్స్గా ఇస్తారో అక్కడికే వీళ్ళు క్లోజ్ చేసేసి వీళ్ళు పారిపోతారు. సో ఇది